ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ వరలక్ష్మి శుభాకాంక్షలు అనమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయినాను తాంబూలం తీసుకునేదానికి. పోతే నిజంగా ఇల్లంతా పొగతో అయితే నింపేసినారు. చూసి అత్తా కోడలు పూజ అయితే ఇంకా కాలేదనమాట, అది జరుగుతూనే ఉండదు. సరే ఇంకా అంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా వదిన అట్టకేళ్ళకి ఎప్పుడు అండి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు నా కాళ్ళకి పసుపు పూసి ఆశీర్వాదం తీసుకుంటుంది అనమాట. ఇంకా అట్ట ఆశీర్వాదం తీసేసుకొని అయితే నా కాడ ఆశీర్వాదం చేసుకుని ఇంకా నేనైతే మా అమ్మ కాడ పడిపోయినాను అసలు కాలం మీద. మా అమ్మ అయితే ఆశీర్వాదం ఇచ్చేసి తర్వాత డైరెక్ట్ గా మారం గుడికి అయితే వెళ్ళిపోయినాను అనమాట. ఇక్కడ ఏదో వరలక్ష్మి వ్రతం అయితే అద్భుతంగా చేస్తారనమాట. అసలు 12కు పోతే నా జనాభా చూడండి. ఇంకా మా ఓడైతే వినాయక స్వామి బీభత్సంగా అయితే మొక్కేసాడు అనమాట. అబ్బా అమ్మవారు ఉండేది కళ్ళగా, నిజంగా చాలా కళ్ళగా ఉంది. ఆడే ఒక 20 నిమిషాలు కూర్చునేసాను అనమాట. ఇంకా బయటికి రాగానే ఇక్కడ అన్నదానం కూడా ఉండదు. ఇంకా అన్నదానం మనం తీసుకోవాలని చెప్పి దేవుడి గారు ప్రసాదం తీసుకొని అయితే మేమైతే సినిమాకి వెళ్ళిపోయినాము. ఈ 3D గ్లాసెస్ దేనికో మీరు కానీ గెస్ట్ చేసి ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మీకు తెలిసిపోయినది అనమాట ఈ పాటికే, ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమాలో అయితే ఇదే హైలైట్ సీన్ అండి బాబు, నిజం చెప్తా అద్భుతంగా ఉండదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. నేను ఇన్స్టాలో రివ్యూస్ చూస్తూ ఉంటా, రివ్యూ చూడగానే అర్థమైపోయింది అనమాట. ఇంక మనం వదలం కాబట్టి నేను మా వదిన నా కొడుకు అయితే వెళ్ళిపోయి అయితే సినిమా చూసినాం. అద్భుతంగా ఉండదు. ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాం. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్.